పాస్టర్ ప్రవీణ్ మృతికి కారణాలేంటి? దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? రెడ్ కార్ ఢీ కొనడం వల్లే ప్రవీణ్ మరణించారా? పోలీసులు ఏమంటున్నారు? పాస్టర్ ప్రవీణ్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. డెత్ మిస్టరీని ఛేదించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ పర్యవేక్షణలో 2 డీఎస్పీల ఆధ్వర్యంలో 4 బృందాలు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. తహసీల్దార్ సమక్షంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. పాస్టర్ విజయవాడలో ఎవరెవరిని కలిశారనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. అయితే ఫోరెన్సిక్ పెథాలజీకి శాంపిల్స్ పంపించామని, వాటి నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మర్డర్ పై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. కారు బుల్లెట్ ను ఢీకొట్టిందా లేదా అనే విషయంలో రవాణా శాఖ అధికారులతో విచారణ చేపట్టామన్నారు. అయితే పాస్టర్ మృతిపై ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఐజీ అశోక్ కుమార్ హెచ్చరించారు. ఒక డెడ్ బాడీ పడి ఉంది ఒక మోటార్ సైకిల్ తో పాటు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి పోలీస్ స్టాఫ్ వెళ్ళి వారిని ఎగ్జామిన్ చేసి అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి అక్కడ పడి ఉన్న మోటార్ సైకిల్ తర్వాత డెడ్ బాడీని ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికిన ఆ మృతుడి సెల్ ఫోన్ ఆధారంగా ఆ ఫింగర్ ప్రింట్ ద్వారా దాన్ని ఓపెన్ చేసి అక్కడ బంధువులని ఆ ఫోన్లో ఒకరు దొరికిన నంబర్స్తో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బంధువులతో మాట్లాడితే ఆ చనిపోయిన వ్యక్తిని శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల పాస్టర్గా దాన్ని గుర్తించడం జరిగింది. ఈ కేసుని డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వారిని నన్ను కానీ జిల్లా ఎస్పీ గారిని కానీ వాళ్ళ ఏదైనా సాక్ష్యాలు ఉంటే కూడా వీరి మృతికి సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్దకు మధ్యాహ్నం 1:30 చేరుకున్నారని ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద సీసీ ఫుటేజ్లను ఎస్పీ విడుదల చేశారు. విజయవాడ చేరుకున్నాక 3 గంటల పాటు ఆయన ఎక్కడున్నారనే విషయంపై ఆరా తీస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను ఆయన మీడియాకు విడుదల చేశారు. సో నెక్స్ట్ పుట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది. జస్ట్ బ్లింకర్ తో వస్తున్నారైనా బ్లింకర్ ఆగింది, పాస్ అయిపోయారు. కలపరాడు బ్లింకర్ వెలుగుతుంది చూడండి, బ్యాక్ సైడ్ ఆ బ్లింకర్ వెలుగుతుంది. సో నెక్స్ట్ నల్లజర్ల. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, విజయవాడలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా డేటా పరిశీలిస్తామని ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. ప్రవీణ్ రాజమండ్రి వస్తున్నట్లు అతని భార్య, స్థానికంగా ఉంటున్న ఆకాష్, జాన్ కు మాత్రమే తెలుసని, ఈ మేరకు కుటుంబ సభ్యులందరినీ విచారించినట్లు వెల్లడించారు.